చెప్పాను కదండి నైట్ షాపింగ్కి వెళ్ళి వచ్చామని చెప్పేసి, షాపింగ్కి వెళ్ళి రావడం టిఫిన్ తీసుకొని వచ్చేసామన్నమాట. కొంచెం లేట్ అయ్యింది, అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి బిఫోర్గానే షాపింగ్ చేసుకుందాం, మంచి కలెక్షన్ ఏదైనా ఉంటే తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. అండ్ అది షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చాము, ఇంకా టిఫిన్ చేసేసాను. ఫుల్ టైర్డ్ అనిపించింది బాడీ, ఎందుకంటే శుక్రవారం మార్నింగే లేవడం, పూజ అన్నీ కూడా కదా. ఇంకా లేచి అలాగైనా 3 o'clock లేచిపోయాను, పడుకొని బియ్యం అది నానబెట్టుకొని పడుకుని పోయాను. 3 o'clock ఎగ్జాక్ట్ 3కి లేచి ఇంకా గిన్నెలు అవి కొన్ని ఉన్నాయని చెప్పేసి ఇంకా స్నానం చేయకుండా ఫస్టే ఇంట్లో కొంచెం పాస్ పని కదా, అవన్నీ మళ్ళీ ముట్టుకొని మళ్ళీ స్నానం ఎందుకు చేయడం, మళ్ళీ దేవుడి దగ్గరికి ఎందుకు రావడం అని చెప్పేసి ఇంకా క్లీనింగ్స్ అన్నీ మొదలుపెట్టాను. 3 కదా అయ్యిందని చెప్పేసి ఒక అరగంటలో స్టవ్ క్లీన్ చేసుకొని, గిన్నెలు తోమేసుకొని, ఇల్లు తుడిచి, తడిగుడ్లు అన్నీ చేసేసుకొని స్నానం చేసి అప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకన్నీ క్లీన్ చేసేసి అమ్మని పైన పెట్టేసి మళ్ళీ పీఠం తీసేసి మళ్ళీ క్లీన్ చేసి ముగ్గు వేసి పీఠం పెట్టి మళ్ళీ అయ్యవారిని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట. పైన అయితే ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సెట్ చేసుకోవాలి. అమ్మకి కుంకుమ చూడండి ఎంత బాగా వచ్చిందో, కిరీటల్లా. నా బుజ్జి తల్లి, నా అయ్యవారు, నా పెద్ద అయ్యవారు. ఇప్పుడు వీళ్ళందరినీ కింద సెట్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో కొంచెం స్టవ్ మీద అన్నం పెట్టేసుకుంటూ పని అయిపోతుంది. పిల్లలకి క్యారేజ్ లేదు అనుకో. ఈ పాట్ ట్యాగ్ చేస్తాను చూడండి, చాలా బాగుంది. రైస్కి అయితే మాత్రం 1/2 kg పైన బియ్యం ఉడుకుతున్నాయి అన్నమాట. 3 liters ఇది స్టెయిన్లెస్ స్టీల్తో చాలా బాగా వచ్చింది. నేను ఇదే యూజ్ చేస్తున్నాను రైస్కి అయితే మాత్రం. అల్యూమినియం ఇక పక్కన పడేసాను అనమాట, చాలా బాగా యూజ్ అవుతుంది. నేను దీంట్లో అయ్యవారి ప్రసాదం కూడా వండుతాను కాబట్టి ఒకసారి బొట్టు పెట్టేస్తాను ఇలా క్యూట్గా. ఈ గ్యాప్లో పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయడం, పాపను లేపడం, పాపలకి తలస్నానం చేయించడం. ఎవ్రీ సాటర్డే కూడా ఇంట్లో అందరం కూడా తలస్నానం చేస్తామండి. పాప స్కూల్కి వెళ్ళా సరే, ఒక అడుగు లేట్ అయినా సరే, అంటే లేట్ అయిపోతుంది జుట్టు ఆరదు అంటే పోనీ వేసి పంపించేస్తాను, కానీ హెడ్ బాత్ అయితే మాత్రం ఎవ్రీ వీక్ కూడా తలస్నానం అయితే కంపల్సరీ సాటర్డే అయితే చేస్తాం. అందరూ చేస్తారు, నేను చెప్తున్నాను అనమాట. అంటే మా ఇంట్లో అలవాటు, కంపల్సరీ సాటర్డే హెడ్ బాత్ చేయాల్సిందే. ఏ వారం చేసినా చేయకపోయినా సాటర్డే చేయాల్సిందే అనమాట. సాటర్డే లేపేసి పాపను లేపేసి ఇంకా స్నానం చేసి దాన్ని కూర్చోబెట్టడం, వర్క్స్ చేసుకుంటుంటే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్, తులసిమాల లేదనమాట, అవి తీసుకున్నాను. ఇంకా ఫ్రెష్గా వెజిటేబుల్స్ ఇంకా మార్కెట్లో ఎంత బాగుందో అసలు పొగమంచు బయట ఎంత చల్లగా అనిపించింది. ఫస్ట్ టైం అసలు నేను ఆల్మోస్ట్ ఒక 3-4 months అవుతుందేమో కానీ నేను స్కూటీ తీసి బయటకు వెళ్ళి, నా స్కూటీ బాగాలేదనమాట, అందుకని నిన్న బాగా చేయించి తీసుకొచ్చారు. ఇంకా అలా వేసుకొని వెళ్ళాను, ప్రశాంతంగా అనిపించింది, చల్లగాను చాలా బాగా అనిపించింది. వెళ్ళి ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను, ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ అవి తెచ్చుకొని పూజ అయితే మాత్రం చాలా బాగా అయింది. పిల్లలు స్కూల్కి దించి వచ్చారు మా వారు రాగానే ఇంకిద్దరం కలిసి పూజ అయితే చేసేసుకున్నాం. నేను అనుకున్న టైంకి ఇంకొంచెం ముందు అనుకున్నాను వాళ్ళతో పాటు గుడికి వెళ్దామని చెప్పి. యాక్చువల్లీ అయితే మామూలుగా అయితే వెళ్ళిపోదాం, కానీ స్కూల్ టైమింగ్ మార్చేశారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ముందైతే 8:30 లోపు వెళ్ళేవారు, ఇప్పుడు ఏంటంటే 8 లోపు వెళ్ళిపోవాలన్నమాట. 8:10 కల్లా అక్కడ ఉండాలనేసి ఇంకా వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుందని చెప్పి పంపించేశాను. పూజ అయితే మాత్రం ఇలా అయింది. కొంతమంది అడుగుతున్నారు, అక్క ఈరోజు అంటే పూజ చేసుకున్న రోజు నిద్రపోవచ్చా మధ్యాహ్నం పూట అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఉపవాసం ఉన్న రోజు నిద్రపోతే అది ఉపవాసం కౌంటింగ్లోకి రాదనమాట. అందుకోసం ఉపవాసం ఉన్న రోజు
పడుకోకూడదు. పడుకోకుండా దేవుడి నామస్మరణ, మీ డ్యూటీ ఉంటే డ్యూటీలో హ్యాపీగా ఉండిపోవచ్చు, లేదంటే ఇంట్లో ఏదో పని చేసుకోండి, దేవుడిని తలుచుకోండి, మంచిగా మళ్ళీ సాయంత్రం పూజకి రెడీ చేసుకోండి. అన్నీ ఏదో పని చేసుకున్నామంటే నిద్ర మీద ధ్యాస వద్దు. ఏదైనా కూర్చున్నామంటే డెఫినెట్గా నిద్ర అయితే వచ్చేస్తుంది. అది మీకైనా నాకైనా ఎవరికైనా సరే. అందుకే ఏదో పని చేసుకున్నామంటే నిద్ర అనేది రాదనమాట. అండ్ ఫాస్టింగ్లో సాయంత్రం పూజ చేసుకుంటాం కదా అక్క, అప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉదయం తలస్నానం చేసుకుని నార్మల్ మన దేవుడి గదిలో దీపం పెట్టుకొని తలస్నానం చేసుకొని దీపం అది పెట్టేసుకొని మామూలుగా మీరు ఎప్పుడు లాగానే పూజ చేసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని సాయంత్రం కూడా ఇలాగే వెలకండి దీపాలు పెట్టుకొని తెల్లవారు బియ్యం నానబెట్టుకోండి, నైట్ నానబెట్టకండి. సాయంత్రం పూజకి తెల్లవారు బియ్యం నానబెట్టుకొని సాయంత్రం ఆరబెట్టుకొని 6-7 లోపల అనమాట 6:30 కల్లా పూజ అయితే ఫినిష్ చేసుకోండి. సేమ్ ఇదే పూజా విధానం, దీంట్లో చేంజెస్ ఏమి ఉండదండి. ఉదయమైనా అదే పూజ, సాయంత్రమైనా అదే పూజ, అదే అయ్యేవారు. ఓకేనా? అదే నామాలు చదువుకోండి, బుక్ చదువుకోండి. బుక్ లేదక్క మాకు చదవడం రాదు, అందరికీ రావాలని రూల్ ఏం లేదు కదా. హ్యాపీగా మొబైల్లో అయ్యవారి నామాలు వస్తాయి, అష్టోత్తరం వస్తుంది, మంచిగా చేసుకోండి పూజ. పువ్వులు, తులసి మాల ఏది ఉంటుంది అంతా చేసుకోండి, అలంకరించుకోండి మంచిగా. మీరు నిండుగా తయారయ్యి కూర్చొని అయ్యవారికి మీ కష్టం చెప్పండి. మీకు ఏమి జరగట్లేదో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకొని, మన కోరికలో స్వార్థం లేకపోతే అది డెఫినెట్గా తీరుతుంది. అదైతే నేను 100% రాసిస్తాను. ఎందుకంటే మనది జెన్యూన్గా మనం ఏదైనా అవ్వట్లేదు అని బాధపడుతున్నాం ఎప్పుడో, అది మనస్ఫూర్తిగా తలుచుకొని చేసాము ఎప్పుడో, అది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. నేను చెప్పాను కదా, ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నాను, బెస్ట్ రిజల్ట్ ఉంది కాబట్టి నేను 10 మందికి సజెస్ట్ చేస్తున్నాను. అండ్ నిన్న ఒక హ్యాపీ మూమెంట్ అనమాట. షాపింగ్కి వెళ్తే ఒక ఉంటారు పెద్ద ఆవిడ, అండ్ మరీ పెద్ద ఆవిడ కాదులండి, పలకరించి వైజాగ్ పిల్ల కదా మీరు అని చెప్పి నిన్నైతే ఒక బెస్ట్ హ్యాపీ మూమెంట్ అనమాట. ప్రతి చోటగా వెళ్ళిన దగ్గరల్లా ఎవరో ఒకరు కనబడతారు, బాగానే పలకరిస్తారు. నిన్న మాత్రం ఎస్పెషల్గా ఎలా అంటే పేరు కూడా అడిగాను కానీ మర్చిపోయాను, సారీ. అయితే మీరేనా వైజాగ్ పిల్ల కదా, మిమ్మల్ని కలవాలనుకుంటున్నా, ఎలా మీట్ అవ్వాలనుకున్నా కానీ ఇలా మీట్ అవుతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి, అసలు మీరు చెప్పినట్టే పూజ చేసుకున్నాను, చాలా మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పి ఆవిడ నోట్తో ఆ మాట వినగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ టైంలో లిటరలీ చెప్తున్నాను కదా, గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. ఎందుకంటే మనం చెప్పింది ఒకళ్ళు చేశారన్నదే పెద్ద మాట, వాళ్ళు చేసిందే కాకుండా వాళ్ళకి రిజల్ట్ వచ్చిందని చెప్పడం ఇంకా ఇంకా పెద్ద మాట అనమాట. చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే నేను అమ్మ గురించే చెప్తాను ఎప్పుడు కూడా, నేను చేసుకుంటున్నానండి, ఈ సంవత్సరం మాలేసుకోవాలనుకున్నాను, అవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ మాల వేసుకుంటాను నవరాత్రుల టైంలో అని కూడా చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మాటలు రాలేదు ఆవిడ అలా అనగానే. చెప్పాను కదండి, నైట్ షాపింగ్కి వెళ్ళి వచ్చామని చెప్పేసి, షాపింగ్కి వెళ్ళి రావడం టిఫిన్ తీసుకొని వచ్చేసామన్నమాట. కొంచెం లేట్ అయ్యింది, అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి బిఫోర్గానే షాపింగ్ చేసుకుందాం, మంచి కలెక్షన్ ఏదైనా ఉంటే తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. అండ్ అది షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చాము, ఇంకా టిఫిన్ చేసేసాను. ఫుల్ టైర్డ్ అనిపించింది బాడీ, ఎందుకంటే శుక్రవారం మార్నింగే లేవడం, పూజ అన్నీ కూడా కదా. ఇంకా లేచి అలాగే 3 o'clock లేచిపోయాను, పడుకొని బియ్యం అది నానబెట్టుకొని పడుకుని పోయాను. 3 o'clock ఎగ్జాక్ట్ 3కి లేచి ఇంకా గిన్నెలు అవి కొన్ని ఉన్నాయని చెప్పేసి ఇంకా స్నానం చేయకుండా ఫస్టే ఇంట్లో కొంచెం పాస్ పని కదా, అవన్నీ మళ్ళీ ముట్టుకొని మళ్ళీ స్నానం ఎందుకు చేయడం, మళ్ళీ దేవుడి దగ్గరికి ఎందుకు రావడం అని చెప్పేసి ఇంకా క్లీనింగ్స్ అన్నీ మొదలు పెట్టాను. 3 కదా అయ్యిందని చెప్పేసి ఒక అరగంటలో స్టవ్ క్లీన్ చేసుకొని, గిన్నెలు తోమేసుకొని, ఇల్లు తుడిచి, తడిగుడ్లు అన్నీ చేసేసుకొని స్నానం చేసి అప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకన్నీ క్లీన్ చేసేసి అమ్మని పైన పెట్టేసి మళ్ళీ పీఠం తీసేసి మళ్ళీ క్లీన్ చేసి ముగ్గు వేసి పీఠం పెట్టి మళ్ళీ అయ్యవారిని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఈ గ్యాప్లో పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయడం, పాపను లేపడం, పాపలకి తలస్నానం చేయించడం. ఎవ్రీ సాటర్డే కూడా ఇంట్లో అందరం కూడా తలస్నానం చేస్తామండి. పాప స్కూల్కి వెళ్ళినా సరే, ఒక అడుగు లేట్ అయినా సరే, అంటే లేట్ అయిపోతుంది జుట్టు ఆరదు అంటే పోనీ వేసి పంపించేస్తాను, కానీ హెడ్ బాత్ అయితే మాత్రం ఎవ్రీ వీక్ కూడా తలస్నానం అయితే కంపల్సరీ సాటర్డే అయితే చేస్తాం. అందరూ చేస్తారు కానీ చెప్తున్నాను అనమాట, అంటే మా ఇంట్లో అలవాటు, కంపల్సరీ సాటర్డే హెడ్ బాత్ చేయాల్సిందే. ఏ వారం చేసినా చేయకపోయినా సాటర్డే చేయాల్సిందే అనమాట. సాటర్డే లేపేసి పాపను లేపేసి ఇంకా స్నానం చేసి దాన్ని కూర్చోబెట్టడం, వర్క్స్ చేసుకుంటుంటే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ తులసిమాల లేదనమాట,
అవి తీసుకున్నాను. ఇంకా ఫ్రెష్గా వెజిటేబుల్స్ ఇంకా మార్కెట్లో ఎంత బాగుందో అసలు పొగమంచు బయట ఎంత చల్లగా అనిపించింది. ఫస్ట్ టైం అసలు నేను ఆల్మోస్ట్ ఒక 3-4 months అవుతుందేమో కానీ నేను స్కూటీ తీసి బయటికి వెళ్ళి, నా స్కూటీ బాగాలేదనమాట, అందుకని నిన్న బాగా చేయించి తీసుకొచ్చారు. ఇంకా అలా వేసుకొని వెళ్ళాను. ప్రశాంతంగా అనిపించింది, చల్లగాను చాలా బాగా అనిపించింది. వెళ్ళి ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను. ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ అవి తెచ్చుకొని పూజ అయితే మాత్రం చాలా బాగా అయింది. పిల్లలు స్కూల్కి దించి వచ్చారు మా వారు రాగానే ఇంకిద్దరం కలిసి పూజ అయితే చేసేసుకున్నాం. నేను అనుకున్న టైంకి ఇంకొంచెం ముందు అనుకున్నాను వాళ్ళతో పాటు గుడికి వెళ్దామని చెప్పి. యాక్చువల్లీ అయితే మామూలుగా అయితే వెళ్ళిపోదాం, కానీ స్కూల్ టైమింగ్ మార్చేశారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ముందైతే 8:30 లోపు వెళ్ళేవారు, ఇప్పుడు ఏంటంటే 8 లోపు వెళ్ళిపోవాలన్నమాట. 8:10 కల్లా అక్కడ ఉండాలనేసి ఇంకా వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుందని చెప్పి పంపించేశాను. పూజ అయితే మాత్రం ఇలా అయింది. కొంతమంది అడుగుతున్నారు, అక్క ఈరోజు అంటే పూజ చేసుకున్న రోజు నిద్రపోవచ్చా మధ్యాహ్నం పూట అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఉపవాసం ఉన్న రోజు నిద్రపోతే అది ఉపవాసం కౌంటింగ్లోకి రాదనమాట. అందుకోసం ఉపవాసం ఉన్న రోజు పడుకోకూడదు. పడుకోకుండా దేవుడు నామస్మరణ, మీ డ్యూటీ ఉంటే డ్యూటీలో హ్యాపీగా ఉండిపోవచ్చు, లేదంటే ఇంట్లో ఏదో పని చేసుకోండి, దేవుడిని తలుచుకోండి, మంచిగా మళ్ళీ సాయంత్రం పూజకి రెడీ చేసుకోండి. అన్ని ఏదో పని చేసుకున్నామంటే నిద్ర మీద ధ్యాస వద్దు. ఏదైనా కూర్చున్నామంటే డెఫినెట్గా నిద్ర అయితే వచ్చేస్తుంది, అది మీకైనా నాకైనా ఎవరికైనా సరే. అందుకే ఏదో పని చేసుకున్నామంటే నిద్ర అనేది రాదనమాట. అండ్ ఫాస్టింగ్లో సాయంత్రం పూజ చేసుకుంటాం కదా అక్క, అప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉదయం తలస్నానం చేసుకుని నార్మల్ మన దేవుడి గదిలో దీపం పెట్టుకొని తలస్నానం చేసుకొని దీపం అది పెట్టేసుకొని మామూలుగా మీరు ఎప్పుడు లాగానే పూజ చేసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని సాయంత్రం కూడా ఇలాగే వరకు దీపాలు పెట్టుకొని తెల్లవారు బియ్యం నానబెట్టుకోండి, నైట్ నానబెట్టకండి. సాయంత్రం పూజకి తెల్లవారు బియ్యం నానబెట్టుకొని సాయంత్రం ఆరబెట్టుకొని 6-7 లోపల అనమాట 6:30 కల్లా పూజ అయితే ఫినిష్ చేసుకోండి. సేమ్ ఇదే పూజా విధానం, దీంట్లో చేంజెస్ ఏమి ఉండదండి. ఉదయమైనా అదే పూజ, సాయంత్రమైనా అదే పూజ, అదే అయ్యవారు, ఓకేనా. అదే నామాలు చదువుకోండి. బుక్ లేదక్క మాకు చదవడం రాదు, అందరికీ రావాలని రూల్ ఏం లేదు కదా. హ్యాపీగా మొబైల్లో అయ్యవారి నామాలు వస్తాయి, అష్టోత్తరం వస్తుంది, మంచిగా చేసుకోండి పూజ. పువ్వులు, తులసి మాల ఏది ఉంటుంది అంతా చేసుకోండి, అలంకరించుకోండి. మంచిగా మీరు నిండుగా తయారయ్యి కూర్చొని అయ్యవారికి మీ కష్టం చెప్పండి. మీకు ఏమి జరగట్లేదో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకొని, మన కోరికలో స్వార్థం లేకపోతే అది డెఫినెట్గా తీరుతుంది. అదైతే నేను 100% రాసిస్తాను. ఎందుకంటే మనది జెన్యూన్గా మనం ఏదైనా అవ్వట్లేదు అని బాధపడుతున్నాం ఎప్పుడో, అది మనస్ఫూర్తిగా తలుచుకొని చేసాము ఎప్పుడో, అది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. నేను చెప్పాను కదా ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నాను, బెస్ట్ రిజల్ట్ ఉంది కాబట్టి నేను 10 మందికి సజెస్ట్ చేస్తున్నాను. అండ్ నిన్న ఒక హ్యాపీ మూమెంట్ అనమాట. షాపింగ్కి వెళ్తే ఒక ఉంటారు పెద్ద ఆవిడ, అండ్ మరీ పెద్ద ఆవిడ కాదులండి, పలకరించి వైజాగ్ పిల్ల కదా మీరు అని చెప్పి, అండ్ నాకైతే మాత్రం అలా చెప్తుంటే అదొక హ్యాపీనెస్. అండ్ ఎక్కడికి వెళ్ళినా అంతే ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా, ఎంతో మంచిగా పలకరిస్తున్నారు అందరూ కూడా. ఎంత మంచి సపోర్ట్ అంటే చాలు, నాకు ఇది చాలు అనిపిస్తుంది అనమాట. చాలు కాదు, ఇంకా కావాలి, మీ అందరి సపోర్ట్ ఇంకా కావాలన్నమాట. చాలు అంటే ఇంకా హ్యాపీనెస్ అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిన్నైతే మాత్రం నేను. అండ్ అక్కడ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంక చెప్పాను కదా టైర్డ్ అయిపోయి ఇంకా ఫుల్ అనమాట. ఇంకా మార్నింగ్ పూజకి అన్నీ రెడీ చేసుకొని పూజ అయితే మాత్రం ఇలా చేసుకున్నాను. ఇంకా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, కానీ నెక్స్ట్ వీక్ వీడియోలో ఒక పేపర్లో రాసుకొని ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ అండ్ క్లారిటీగా నేను ఏమంటారు డౌట్కి క్లియర్ చేస్తాను. అండ్ అందరికీ తెలిసిన ప్రతి ఒక్కరికి ఉన్నవే చిన్న డౌట్స్. అంటే ఒక పూజ చేసే ముందు ఇది మధ్యలో ఆపితే ఏమైనా జరిగిపోద్దా, ఇది చెయ్యకపోతే ఏమైనా జరిగిపోద్దా, ఇలా చేస్తే ఇంకేమైనా అయిపోద్దా అనే టెన్షన్స్ మీలో పెట్టుకోకండి. అతను దేవుడు, భగవంతుడు, మనల్ని సృష్టించిందే అతను, అర్థమైందా. ఏది తప్పు ఒప్పు ఏం చేసినా ఏం చెయ్యకపోయినా మీ వల్ల తప్పున్నా పూజ చేసే ముందు దీపం పెట్టే ముందు ఒక్క మాట అతనికి చెప్పండి, తండ్రి నా వల్ల తప్పులు ఉంటే క్షమించు తండ్రి, నాకు వచ్చినంతలో, నాకు చేతనైనంతలో, నాకు అనుకున్నంతలో అనుకూలతలో నేను చేసుకుంటున్నాను ఈ పూజ. నీకు ఏమంటారు మంత్రాలతో వేద మంత్రాలతో పండితుల్లా మేము పూజలు చేయకపోయినా నువ్వు ఉన్నావు అనుకొని
నాకు తోచినంతలో నేను చేసుకుంటున్నాను స్వామి, నా వాళ్ళు తప్పుంటే క్షమించను, ఒక్క మాట చెప్పి పూజ చేసుకోండి, అంత మంచి జరుగుతుంది. అంతేగాని ఇలాగే చేయాలి, ఇవే చేయాలి. పంతులు గారు అందుకే ఉన్నారు, మనం అందుకే గుళ్ళకి వెళ్తాం, మనం ఇంట్లో చేసుకోలేని పూజలు, అందుకే దైవ దర్శనానికి వెళ్ళి అక్కడ వేద మంత్రాలతో పూజలు చేయించుకుంటాం. మనకి ఇంట్లో అయినంతలో రోజు దీపం పెట్టుకోండి, వారంకి ఒకసారి మీరు ఏ వారాలు అనుకుంటారో ఆ వారాల్లో పూజలు చేసుకోండి, మంచిగా ఉంటుంది, అంతా మంచిగా జరుగుతుంది అనమాట. ఈ వారం 4వ వారం శనివారం పూజ ఇలా జరిగింది. ఇంకొక 3 వారాలు ఉంది 7వ వారం పూజకి. 7వ వారం పూజ కూడా చాలా బాగా చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకుంటాను కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాయిస్ అప్పీల్ ఇంకొంచెం ముందుకు నడిపించండి. నా ఈ వారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను మీ వాయిస్ అప్పీల్